ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నప్పుడు పార్టీ కార్యకలాపాలకి, ఇప్పుడు 2 రాష్ట్రాలకి 2 అధ్యక్షులను పెట్టిన తర్వాత కార్యకలాపాలకి పూర్తి తేడా కనబడుతోంది. క్రియాశీల నిర్ణయాలు తీసుకోవడంలో అధ్యక్షులు విఫలమవుతున్నారా అన్నది ఈ రోజున జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఒకవైపున ఆంధ్ర కళా వెంకట్రావు అని, ఇటు పక్కన ఎల్రమణని ఇద్దరిని అధ్యక్షులుగా చేశారు. క్రియాశీల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు జనంలోకి దూసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది. కానీ వాళ్ళు ఎందుకనో బెదురుతున్నారో బెసుగుతున్నారో వెనకాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక స్ట్రాటజీ ఉండేది. తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టగానే ఆ మహానాడులో చేసేటువంటి ప్రతి తీర్మానానికి అందులో ఉన్నటువంటి డొల్లతనాలని నాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయాల్లో ఒక్కొక్క నాయకుడికి అప్పచెప్పి, ధర్మానకి, కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకి, వట్టి వసంత్ కుమార్ ఇట్లాంటి వాళ్ళకి ఒక్కొక్క వర్క్ అప్పచెప్పి దాని మీద హోంవర్క్ చేయించి దాని మీద కౌంటర్లు ఇస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటిది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పనిని తెలుగుదేశం పార్టీ కూడా చేసేది. ఒక్కొక్క తీర్మానం చేసినప్పుడు కాంగ్రెస్ ప్లేనరీలో ఆ తీర్మానాల మీద రియాక్షన్ ఇస్తుందిగో ఇది చెప్తున్నది వీళ్ళు తప్పు అనేది వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ దఫా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ పెట్టిన సమయంలో తెలుగుదేశం పార్టీ అసలు ఏమాత్రం క్రియాశీల పాత్ర పోషించలేకపోయింది. అక్కడక్కడ మీడియా వెళ్ళి మైకులు పెట్టినప్పుడు మాట్లాడినటువంటి అంశాలు, కొంతమంది చోటా మోటా నాయకులు ప్రెస్ మీట్లు పెట్టిన అంశాలు తప్పించి రాష్ట్ర స్థాయిలో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికను తయారు చేయడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ నాయకత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో అనౌన్స్ చేసేసిన 2వ రోజుకి కూడా ఓవరాల్గా అసలు ఆయా పథకాలకి, జగన్ చెప్తున్నటువంటి పథకాలకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ప్రస్తుతం రాష్ట్రంలో సంపాదించగలిగినటువంటి శక్తి ఉందా లేదా, అసలు అది ఆచరణ సాధ్యమా కాదా అన్నటువంటిది మాట్లాడటంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా విఫలమైందనే చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం మరి పార్టీ కార్యకలాపాలని చంద్రబాబు చూడటం మానేసి ఆయనంతా ముఖ్యమంత్రి ఆ వ్యవహారాలు చూసుకుంటూ ప్రభుత్వ యాక్టివిటీల్లో తలమునకలైపోవడంతో మిగతా వాళ్ళకి అది పట్టలేదా, లేదంటే వీటన్నిటి మీద చర్చ జరిగితే కనుక తమకు నష్టమని భావిస్తున్నారా, ఆ నష్టం రేపొద్దున ఇదే నమ్ముతారు జనం అని భావిస్తున్నారా, లేదంటే షాక్ తిన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలన్నీ చూడగానే తెలుగుదేశం పార్టీ షాక్ తిని ఏం చేయాలో దిగ్భ్రాంతికి గురయ్యి ఏం మాట్లాడలేకపోతుందా? రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు కూడా, అంటే ఆంధ్ర పరంగా చూసుకుంటే పోనీ ఆంధ్రాలో క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీకి అక్కడ నాయకుడే ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. లోకేష్ కూడా ఎక్కడో కేవలం ఒక కామెంట్ ఇచ్చి వదిలేయడం తప్పించి పూర్తి డెప్త్గా ఏమాత్రం హోంవర్క్ చేయనటువంటి ఫస్ట్ టైం చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో హోంవర్క్లు చేయడంలో బాగా సిద్ధాస్తులైనటువంటి వ్యవస్థ. పార్టీలో ఒక కంప్యూటర్లు ఉంటాయి, మొత్తం ఏ హామీలు ఎంతెంత ఖర్చులు అవుతుంటాయి, గతంలో ఇచ్చిన హామీలు ఏంటి, వాటిట్లో ఫెయిల్ అయినవి ఏంటి, ఏ ప్రభుత్వం ఎట్లా చెప్పింది, వాటిట్లో ఏం మార్పులు జరిగినాయి, ఇవన్నీ కూడా డేటా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ దగ్గర. ఆ డేటా అంతా ఉంచుకుని కూడా ఈ రోజున ఏం చేయలేకపోయింది, ఇది కూడా లెక్కలు కట్టలేకపోయింది. అది కూడా 2వ రోజు 3వ రోజుకి వచ్చిన తర్వాత టీడీపీ మాట్లాడితే అప్పటికి స్టేల్ అయిపోతుంది అంశం. ఆ ఇమ్మీడియట్గా ఆ రోజు పొద్దున ఎక్కడైతే ప్లేనరీలో జగన్ ప్రసంగించారో ఆ తర్వాత కాకపోతే మరుసటి రోజు, అంటే నిన్ననే జరిగిపోయి ఉండాలి. నిన్న కూడా జరగలేదు అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తిగా దీని వ్యవహారంలో ఎక్కడో తేడా కొట్టింది అన్నటువంటి విషయం తెలుస్తోంది. అది ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.